దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ఫిబ్రవరి 2024లో జాతక ఫలితాలు ఏంటి, మీన రాశి వారికి జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని మనం చూసుకుంటే, శుభ పరిణామం ఏంటి, స్వల్ప దోషం ఏంటి, మన జాతకరీత్యా చేయాల్సిన రెమెడీస్ ఏంటి, ముఖ్యంగా ఈ 3 విషయాల మీద మనం ఫోకస్ చేస్తే, ఫస్ట్ యోగం ఏంటంటే వృత్తిలో చాలా వరకు గుర్తింపు ఉంటుంది. మీరు చేసే వృత్తిలో ఎస్పెషల్లీ వ్యాపారంలో కానీ, ప్రొఫెషనల్స్ కానీ, ఆర్కిటెక్ట్ పీపుల్ కానీ, ఎవరైతే నైపుణ్యంతో కూడుకున్న ఇంజనీరింగ్ పీపుల్ కానీ, అండ్ ముఖ్యంగా ఆర్కిటెక్చర్లోనే అది బెస్ట్ అవుట్పుట్స్ వస్తాయి కాబట్టి మీ నైపుణ్యం బయటకు వస్తుంది, మీరు చాలా బిజీ అయిపోతారు. సినిమా ఆర్టిస్టులు కూడా సంబంధించిందే నైపుణ్యం అంటే, సినిమా ఆర్టిస్టులు కూడా. సో మీనరాశి వారికి నైపుణ్యంతో కూడుకున్న గుర్తింపు కలుగుతుంది. తర్వాత రక్షణ శాఖ, మిలిటరీ, రియల్ ఎస్టేట్, ఆరోగ్య శాఖ వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా బాగానే ఉంటుంది. అది కూడా 2 వారాల తర్వాత 3వ వారం నుండి బాగుంటుంది. సో ఈ విధంగా ఫైనాన్షియల్ పరంగా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి కూడా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐరన్ బిజినెస్ చేసేవారికి, కన్స్ట్రక్షన్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ చేసేవారికి కూడా ఓవరాల్గా బాగా ఉంటుంది. ప్రొవైడెడ్ మనము అంటే స్వల్ప దోషపూరితమైన సమస్యలను ఎట్లా పరిష్కరించుకుంటూ అవి అన్నీ బాగుంటాయి. ఇప్పుడు దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ స్వల్ప దోషం ఏంటంటే, ఊహించని కుటుంబ ఖర్చులు వస్తాయి, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. భాగస్వామితో విభేదాలు, ఫ్యామిలీలో ఇంట్లో స్పౌస్తోని, భాగస్వామి అంటే మేజర్గా ఇంట్లో ఉన్న వాళ్ళతోని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇక్కడ మనం కరెక్ట్ చేసుకుంటే అక్కడ ఇవన్నీ మనకు సద్వినియోగం జరుగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. పితృవర్గంలో ఉన్నవారికి కూడా జాగ్రత్త. పితృవర్గంలో ఉన్నవారికి కూడా ఖర్చులు అంటే తండ్రికి సంబంధించి కూడా కొన్ని ఖర్చులు, విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఖర్చులు జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీనరాశి వారికి గుడ్ అండ్ బ్యాడ్ మిశ్రమంగా ఉంది. ఇకపోతే జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే, పగడము, కనక పుష్యరాగం 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల మనం ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వస్తాయి. సో ఆ విధంగా మనము అంటే నిజంగా రత్నాలు అనేది ఆ విధంగా క్యాపబిలిటీస్ కంటిన్యూస్గా రేస్ పాస్ అయ్యే బాడీలో పడుతూ ఉంటే మన ఆలోచన విధానం మారిపోతుంది. అది ప్రూవ్ అయిన విషయం. అది ఎప్పుడు ఒక జాతిరత్నం అయినప్పుడు. అది జాతిరత్నం కాకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు సరి కదా, ఇంకా నష్టపోతారు. సో ఆ విధంగా ఇక్కడ పగడము, కనపుష్యరాగం జాతకరీత్యా పెట్టుకోవాలి. ఇకపోతే మోస్ట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 2, 5, 8, 14, 15, 19, 22, 26 తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలకు అనుకూలంగా చిన్న పని కానీ, పెద్ద పని కానీ, గొప్ప పని, ఏ పనైనా దీనికి అనుకూలంగా మీరు ప్రణాళిక మార్చుకోండి. వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ ప్రతిదీ సక్సెస్ ఉంటుంది. సో ముహూర్త బలం అంటారు, అందుకే ముహూర్తం టైం అన్నది వేళా విశేషం అంటాం. సో ఈ టైంను మీరు బాగా ప్రాధాన్యంగా తీసుకోండి. తర్వాత ఈ రత్నాలు పెట్టుకోండి. ఇదే కాకుండా ఏ సమస్య ఉన్నా మీరు ఒకటి గమనించండి, జాతక రీత్యానే ఉంటుంది. సమస్యలు నిజంగా మన కోసం మనం బెస్టే చేసుకుంటాం. సమస్యలు ఎందుకు వస్తాయండి? బియాండ్ అవర్ కంట్రోల్, మన కంట్రోల్లో ఉండవు. అలా మన కంట్రోల్లో లేకుండా వచ్చే సమస్యలను మనం ఎలా ఎదుర్కోవాలి అన్నదే శాస్త్రం చెప్తుంది. అదే ఇప్పుడు నీ అంతలు నువ్వు కొన్ని సందర్భాల్లో మనం తెలియక మనమే కోరి తెచ్చుకున్నట్టయితే సమస్యలు, అది మనం తెలిసి చేసుకుంటున్నామా, తెలియకుండా అవుతాయి. సో ఇలాగ జరిగినప్పుడు జ్యోతిశాస్త్రం మనకు జ్యోతిలాగా వెలుగు చూపించే శాస్త్రం మనకు నిజంగా వేదాల నుండి వచ్చింది కాబట్టి మనం రూల్ అవుట్ చేయడానికి వీల్లేదు. అండ్ కరెక్ట్ అనాలిసిస్ చేసుకోవాలి, కరెక్ట్ జ్యోతిష్యులు సంప్రదించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో వందలాది డూప్లికేట్ జ్యోతిష్యులు అయిపోయారు. పెద్ద పెద్ద వేషధారణ వేసుకొని పబ్లిక్ను భయభ్రాంతులకు గురి చేస్తూ అండ్ వాళ్ళ పబ్బం గడుకునే విధంగా డూప్లికేట్ రాళ్ళను అంటుకడుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కమర్షియల్ జ్యోతిష్యుల వల్ల. సో మీరు నిజంగా తెలుసుకోవాలంటే దివ్య డైమండ్స్లో మాత్రం క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉన్నారు. ఎలాంటి కమర్షియల్గా ఉండదండి. మీకు ఇలా ఉంది అని రాసిస్తారు, ఎలాంటి ఫోర్స్ కూడా ఉండదు. ఈ రత్నం పెట్టుకోవాలి, ఈ పూజ చేసుకోవాలని చెప్తాం. సో అది అప్పుడు మీరు కన్విన్స్ అయిన తర్వాత దివ్య డైమండ్స్లో రత్నం తీసుకోవచ్చు. సో మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లోనే, బేగంపేట, కుకట్పల్లి, మాదాపూర్. అండ్ మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే. అండ్ ఏ స్టాక్, ఏ రత్నమైనా మీకు దివ్య డైమండ్స్లో దొరుకుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మేము ఎప్పటికప్పుడు ప్రతి నెల ఏ రాశి వారికి జాతక ఫలితాలు ఉండబోతున్న అంశాన్ని చాలామంది చెక్ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే